ఏంటి అందరూ అలా ఉన్నారు? ఏవైంది మీ అందరికీ? యాండి, ఏంటండి మీరు కూడా? ఏంటి ఇంకా నా గురించే ఆలోచిస్తున్నారా? నాకేమీ అవ్వదులేండి. నా కోసం మీరంతా ఉన్నారు కదా. అక్క, బావగారు సడన్ గా నీ విషయంలో అలా జరిగేసరికి తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికీ పాపం బావగారు ఇంకా అదే ఆలోచిస్తున్నారక్క. ఎందుకండి ఆలోచన? అయినా మీరు చూడటానికే గంభీరమైన మనిషి కాని మనసు మాత్రం అలా కాదు. ఇట్టే మీరు పేషెంట్ అయిపోతారు. అసలు ఇలాంటి సమయంలో ఇంట్లో ఎవరికైనా ధైర్యం చెప్పటానికి పెదబాబు రోహిత్ ఉంటేనే కరెక్ట్. మళ్ళీ అందరూ అలా అయిపోయారేంటి? ఇలా కాదులే కాని టీవీ పెడతాను. కనీసం ప్రోగ్రామ్స్ చూసైనా అందరూ కాస్త మూడ్ని మార్చుకోండి. ఇప్పుడు టీవీ ఎందుకు? నీకు మందులు వేసుకునే టైం అవుతుంది. ఏమైనా తినేసి టాబ్లెట్ వేసుకుందు కాని పద. మీకు ఇప్పుడు విశ్రాంతి చాలా అవసరమని డాక్టర్ చెప్పారు కదా అత్తయ్య గారు. ఆవిడ చెప్తే చెప్పారులేమ్మా, నాకంతా సర్దుకుంటుందిలే. కొడుకు విషయం యాడా ఆవిడికి తెలిసిపోతుందోనని తెగ టెన్షన్ పడిపోతా ఉండారంతా. వీళ్ళిలా ఆపినంత మాత్రాన నిజం బయటపడకుండా ఉంటుందా అత్తయ్య గారికి? హెవెన్ రిసార్ట్లో ప్రమాదమా?